యేసుతో పాటు ఇంకొక ఇద్దరు దొంగలు కూడా సిలువేయబడ్డారు, వాళ్ళిద్దరూ యేసు చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉన్నారు అని అన్నాడు. అంటే యేసు ఒక్క రోజంతా సిలువ మీద ఏలాడి కూడా బ్రతికే ఉన్నాడు, యేసు మగాడు అన్నాడంటే మరి వాళ్ళిద్దరేంటి మాడగళ్ళ? అంటే యేసు కన్నా పెద్ద మగోళ్ళని కదా వాళ్ళు. వాళ్ళిద్దరికన్నా యేసు ముందు చనిపోయాడంటే వాళ్ళిద్దరికన్నా యేసు వీకనే కదా. మరి ఒక్కరోజు సిలువ మీద ఏలాడి కుయ్యో మర్రో నా దేవా నా దేవా నాకెందుకు ఈ కర్మ, నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రాణం విడిచిన వాడు మగాడా? 58 రోజులు శర పరంపర మీద బొడుకుని రక్తస్రావం తీవ్రంగా ఒళ్ళంతా రక్తస్రావం జరుగుతున్నా కూడా లోకహితమైనటువంటి ధర్మశాస్త్రాలని, రాజనీతి శాస్త్రాలని, విష్ణు సహస్రనామాలని ఉపదేశించినటువంటి భీష్ముడు మగాడా? జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా అందరికీ సవినయంగా మనవి చేస్తూ నమస్కారం.